వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. రోజా గారికి ఫ్యాన్స్ ఉంటారు, అట్ ది సేమ్ టైం రోజా గారి చీరలకి ఫ్యాన్స్ ఉంటారు. ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారా వీటి కోసం? నాకు చాలా ఇంట్రెస్ట్. నాకు ప్రాపర్టీస్ మీద కన్నా శారీస్ జ్యువెలరీ మీద ఇష్టం ఫస్ట్ నుంచి కూడా. శారీస్ అని కాదు, మోడర్న్ డ్రెస్, ఫ్రాక్స్ అయినా లంగా ఓణీలైనా శారీస్ అయినా చక్కగా రెడీ అవ్వటము, చక్కగా పూజ చేయటము, చక్కగా ఫ్రెండ్స్ తో ఎప్పుడు సరదాగా ఉండటం ఇష్టం నాకు. ఒక 10,000 చీరలు ఉంటాయంట మీకు? ఎప్పటికప్పుడు డిస్పోజ్ చేసేస్తాను అన్ని పెట్టి. ఏం చేస్తారు అవన్నీ? మా వదినలకి, ఫ్రెండ్స్ కి, మా ఆడబిడ్డలకి ఎవరి కావాలంటే వాళ్ళు తీసుకోండి. అన్ని కొత్తగానే ఉంటాయి, నావేం మాసిపోవు. నేను ఎంతసేపు కడతాను, ఓ 2-3 hours. మళ్ళీ ఇప్పుడైతే కొంచెం రిపీటెడ్ గా కడతాను, కాన్స్టెన్సీలో కూడా అవసరం కాబట్టి. అయినా కొత్తగానే ఉంటాయి. అంటే ఒకసారి కట్టుకున్న చీర కట్టుకోరు మామూలుగా. ముందు అలా ఉన్నాను, ఎమ్మెల్యే అయ్యాక మళ్ళీ రిపీటెడ్ గా చాలా సారీస్ కావాలి కాబట్టి వాడుతూ ఉన్నాను. హీరోయిన్ గా ఉన్నప్పుడైతే ఒక ఫంక్షన్ కి వేస్తే మళ్ళీ వేయం, ఎందుకంటే ఫొటోస్ వీడియోస్ అన్ని వచ్చేస్తాయి కదా. సో ఆ మెయింటెనెన్స్ చేయాలి కదా. హీరోయిన్ అంటే వాళ్ళు ఇంకా దేవలోకంలో దేవకన్యలాగే ఊహించుకుంటారు. ఈ వయసు వచ్చినా ఇంకా 18 ఏళ్ళలాగా ఉండాలనుకుంటారు. అదే పెద్ద బాధ. ఎక్కడన్నా పోతే మీరు అలాగే ఉన్నారండి అంటారు, లేకపోతే ఏంటండి ఇలా పాడైపోయారు, మొహం ఏంటి ఇలా ఉంది అంటారు. ఏం పాడైపోయారా బాబు, వయసు రాదా ఫేస్ మీద, అప్పుడు సినిమాలో ఉన్నట్టు ఎలా ఉంటారు. నాకు అసలు అంత అమాయకంగా అడుగుతారు తెలుసా అభిమానులు చూసినప్పుడు. మినిమం సారీ ఒక 50,000 60,000 అట్లేం లేదండి, ఇవంతా 8,000 అనుకుంటా అంతే. ఆర్గంజా వెయిట్ లెస్, ఆపరేషన్ అయింది కదా, సో వెయిట్ సారీస్ కట్టుకోలేకపోతున్నాను పొట్ట దగ్గర. సో కొంచెం వెయిట్ లెస్ వాడుతున్నాను. మంచి మంచి సారీస్, డిజైనింగ్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఎవరు చేస్తారో గానీ నా ఫ్రెండ్ భార్గవి గారు అని ఉన్నారు, తను ఫస్ట్ బాగా చేసేది. ఈ మధ్యలో షమ అని, స్టారీ డ్రీమ్స్, ఇంకా ఫిరోజ్ అని, ఇంకా చాలా మంది ఉన్నారు నాకు డిజైనర్స్. సో వాళ్ళందరూ ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. సో ఆ సిచ్యువేషన్ బట్టి, వెళ్ళే ఫంక్షన్ బట్టి వాళ్ళకి ఇస్తూ ఉంటారు. సో మీ స్టైల్ ను ఫాలో అయ్యే మిగతా ఎమ్మెల్యేస్ కూడా ఉన్నారు అనుకుంటా కదా. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అందరూ నన్ను ఫాలో అవుతున్నారు. హై నెక్ నేను వేస్తే అందరూ హై నెక్, నేను బాడీ ఒక కలర్, హ్యాండ్స్ ఒక కలర్ వేసేదాన్ని, అందరూ అవి స్టార్ట్ చేశారు. నేను వేరే మారిపోతూ ఉన్నాను. మళ్ళీ ఫుల్ నెక్ వేయటం, రౌండ్ నెక్ వేయటం స్టార్ట్ చేస్తే మళ్ళీ అందరూ అవే వేస్తున్నారు. మళ్ళీ కొన్ని రోజులు కాలర్ వేసాను, ఏది వేస్తే అందరూ అది వేస్తుంటే ఇంక మళ్ళీ నేను వేరే మార్చుకుంటూ వెళ్తాను. అంతే, రాజకీయాల్లో ఏది కంఫర్ట్ అది బెస్ట్ కదా. కొంచెం హై నెక్ ఉంటే ఈజీగా జనాల్లో ఉంటాము, ఏ యాంగిల్ లో ఎటు తీస్తారో తెలీదు, వంగి పని చేస్తూ ఉంటాము, లేదా కూర్చొని రోడ్ మీద ధర్నా చేస్తూ ఉంటాం. సో నీట్ గా ఉంటే బెటర్. మీరే రెడీ అవుతారా డైలీ, లేకపోతే ఇప్పుడు మేకప్ మ్యాన్, హెయిర్ డ్రెస్? లేదు నేనే. మీరే? నేనే. ఇలా రెడీ అయిపోతారు అంతే, అలవాటు అంతే. ఓకే. హెయిర్ స్టైల్ కూడా ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. హెయిర్ స్టైల్ కూడా ఫ్యాన్స్ ఉంటారు అమ్మాయిలు. నార్మల్ పోనీటైల్, నేను అదే పోనీటైల్ అంటే ఇట్లా నీట్ గా ఉంటే నాకు ఇష్టం. ఈ లూజ్ హెయిర్, ఫేస్ మీద అంతా హెయిర్ ఉంటే ఒక లాగా ఉంటుంది, చెమటలకి జనాల్లో తిరుగుతుంటే అస్సలు అవ్వదు. నేను అంతే ఇలా నున్నకు దువ్వేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేస్తే అమ్మయ్యా ఇంక రండి ఫైటింగ్ అన్నట్టుంటుంది. ఓకే. సో ఇప్పుడు జ్యువెలరీకి ఫ్యాన్ ఉన్నారు, శారీస్ కి ఫ్యాన్ ఉన్నారు, హెయిర్ స్టైల్ కి ఫ్యాన్ ఉన్నారు, నా వాయిస్ కూడా చాలా మంది ఫ్యాన్ ఉన్నారు. దానికి ఫ్యాన్స్ ఉంటారు. ఒకరిద్దరికి నచ్చింది కానీ చాలా మంది 80% ఫ్యాన్సే ఉన్నారు. ఎదుటి వ్యక్తి మిమ్మల్ని కలిసినప్పుడు చెప్పేది ఏంటి, మీలో నచ్చే ఒక మంచిదంటే? నేనైతే నవ్వు అని చెప్తాను, మెజారిటీ స్మైలే చెప్తారు అందరూ. ఒక్క నవ్వుతో ఫస్ట్ చూడగానే నా గురించి తెలిసిన వాళ్ళు నా మంచి మనస్సు నచ్చుతుంది అంటారు. పరిచయం అయితేనే కదా తెలుస్తుంది. బయట నుంచి చూసే వాళ్ళకి ఆరగెంట్ గా, తిమురుగా ఉంటుంది. ఏంటి అమ్మాయి చాలా యాటిట్యూడ్ గా ఉంది అనుకుంటారు, పక్కకు వచ్చి నాతో మాట్లాడితే తెలుస్తుంది కదా. ఓకే. సో అందరికి నవ్వు పెదాల మీదే ఉంటుంది, కొంతమందికి లోపల నుంచి వస్తుంది. రోజా గారికి ఎక్కడి నుంచి వస్తుంది అంటే మా నాన్నగారి నుంచి వచ్చింది. సేమ్ ప్రింట్, నేను మా డాడీ స్మైల్, నా స్మైల్. సో మా నాన్న ఇచ్చిన వరం అని చెప్పొచ్చు. ఓకే. అందుకనేమో నేను బాధగా ఎవరికి తెలియదు. మాక్సిమం ఎప్పుడు హ్యాపీగా ఎలా ఉంటారని అడుగుతారు నన్ను. నా ఫేస్ స్మైలింగ్ ఫేస్ ఉంది. సో మా అమ్మ నాన్న నాకు ఇచ్చిన వరం అది. సో ఏది వచ్చినా తట్టుకునే శక్తి భగవంతుడి ఫ్యామిలీ నుంచి వచ్చింది, భగవంతుడు ఇచ్చాడు. ఏదైనా ధైర్యంగా పోరాడే శక్తి మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చారు. సో అన్నలంటే ప్రాణం, అంటే భయం.
ఇప్పటికి ఎందుకు ఆయన ఇప్పటికి నన్ను 10th క్లాస్ స్టూడెంట్ లా చూస్తాడు, నీకు ఏం తెలీదు అంటాడు. ఏమన్నా అంటే మినిస్టర్ నేను అయినా లోపలికి వెళ్ళి రూమ్ లోకి వెళ్ళి నాకు పెళ్ళయింది, 2 పిల్లలు, వాళ్ళకి కూడా పెళ్లి చేసే వయసు, ఇంకా చిన్న పిల్లలు అనుకుంటున్నాడు అని మా ఆయన దగ్గర కొట్లాడుతుంటా. అక్కడ చెప్పొచ్చు కదా, నా దగ్గర చెప్తే ఏమొస్తుంది అంటాడు మా ఆయన. ఓకే, అక్కడ చెప్పలేక కదా నీ దగ్గర చెప్తున్నాను. పెద్దన్న పేరేంటి? కుమారస్వామి రెడ్డి. కుమారస్వామి రెడ్డి. చిన్నన్న రాంప్రసాద్ రెడ్డి గారు ఎప్పుడు మీతోనే ఉంటారు. నేనంతా సో కంటికి రెప్పలా కాపాడుతూ మేమిద్దరం కొట్టుకుంటుంటాం, ఇద్దరం ఫ్రెండ్స్ లాగా ప్రేమించుకుంటాం, కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, ఇచ్చుకుంటాం, పుచ్చుకుంటాం. సో మధ్యలో కూడా ఆయనతో భయం కొంచెం, డిగ్నిఫైడ్ గా ఉంటాడు, ఆయన సైలెంట్ గా ఉంటాడు. ఆర్థికంగా కూడా మీకు వచ్చే రెమ్యునరేషన్లు కావచ్చు, లేకపోతే మీరు సంపాదించింది కావచ్చు, అన్నలకే ఎక్కువ వదిలిపెట్టేవాళ్ళు, వాళ్ళే చూసుకునే వాళ్ళు. ఒకనొక టైంలో అన్నల వల్ల కూడా కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు ఆమె అనే మాట వాస్తవం. ఏదైనా మా ముగ్గురిదే కదా, మా అమ్మ నాన్న చనిపోయాక నన్ను వాళ్ళిద్దరే కంటికి రెప్పలా చూసుకున్నారు. సో వాళ్ళ లైఫ్ అంతా కూడా నా కోసమే వాళ్ళు ఉండిపోయారు కాబట్టి ఏది వచ్చినా మా ముగ్గురిదే. అది నాది వాళ్ళకి ఇచ్చాను అనేది కాదు కదా, వాళ్ళ సమయము, వాళ్ళ సపోర్ట్. ఒక ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే లేడీకి చాలా కష్టం సొసైటీలో. ఎప్పుడు ఏం చేద్దామా అని చూస్తూ ఉంటారు కదా, మీకు తెలిసే అది ఉన్న 2 ఇండస్ట్రీలు ఎలాంటివి మీకు తెలుసు, డామినేటివ్, మేల్ డామినేటివ్. సో అన్నలు, భర్త, ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్, అప్పుడే వాల్యూ కూడా ఉంటుంది. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది డైవర్స్ ఇవ్వటము, అది చాలా తప్పు. నాకు ఈ టైంలో వాళ్ళకి డైవర్స్ అనేది లేదు కదా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా అడ్జస్ట్ చేసుకొని దాన్ని సరిదిద్దుకోవాలి సమయం వచ్చినప్పుడు. ఒక మనిషి ఎప్పుడూ కోపంగా ఉండడు కదా, ఒక మనిషి ఎప్పుడు చెడ్డగా ఉండడు. ఏదైనా ఒక చిన్నది జరిగినప్పుడు మనకు నచ్చలేదనుకో, మంచి మూడ్ ఉన్నప్పుడు వాళ్ళకి దాన్ని తెలియజేసి దాన్ని సరిదిద్దుకుంటే ఖచ్చితంగా ఆ ఫ్యామిలీ 100 years హ్యాపీగా ఉంటుంది. పాతకాలంలో అదే కదా చేసేవాళ్ళు. ఇప్పుడేంటి, నేను సంపాదిస్తున్నా, నేను నీకెందుకు అడ్జస్ట్ అవ్వాలి, టింగ్ అని డైవర్స్. అసలు డైవర్స్ వల్ల ఏం ఉపయోగం ఉంటుంది చెప్పు? ఇతనితో నువ్వు ఉండలేంది, నెక్స్ట్ వచ్చే వాళ్ళతో ఎలా ఉంటావు? వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళతో అడ్జస్ట్ అయ్యే కన్నా ఫస్ట్ వాళ్ళతో అడ్జస్ట్ అయితే గౌరవం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, సరిదిద్దుకుంటే ఫ్యామిలీ బాగుంటుంది, సొసైటీలో ఒక పేరు. సొసైటీలో ప్లస్ ముఖ్యంగా పిల్లలు చాలా ఇబ్బంది పడిపోతారు. చాలా ఫ్యామిలీస్ లో ఇప్పుడు మీరు చూస్తే వాళ్ళు ఒక పెళ్లి, వీళ్ళు ఒక పెళ్లి చేసుకుంటారు. ఈ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? వీళ్ళిద్దరికి పుట్టిన వాళ్ళు. మంచి బట్టలు, మంచి భోజనము, లేకపోతే కార్డులో డబ్బులు వేసి ఇవ్వటం కాదు కదా, ఎమోషనల్ బాండేజ్. వాడికి ఒక భద్రత కలిగించాలి కదా. అలాంటి వాళ్ళు మనం చాలా మంది ఇండస్ట్రీలో కూడా చూస్తాం.